ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను మిమ్మల్ని సజీవ లెక్కలు దాచినాయన, నీ అపారమైన కృపలో భద్రపరిచి మరలానైనా నీ సన్నిధిలో చేర్చినాయన. నీ విలువైన మాటలనైనా వినడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. వాక్యంలోనికి వెళ్ళబోతున్నాను నాయన. మా హృదయాలను నాయన నీ వాక్యం వైపు తిప్పి మా హృదయంలో నీ మాటలను ఆయన ముద్రించుకొనగలుగుటకు అటు కృపను సాయం అనుగ్రహించిన ఆయన. చెప్పలేను నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని రచించగలుగుటకు, నీ విలువైన మాటలు అందించగలుగుటకు అటు కృపను మహద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుందండి. మంచిది. మనం పోయిన వారంతో సంతృప్తికరమైన భక్తి జీవితం అనే విషయాన్ని ముగించుకున్నాము. ఎన్ని వారాలు మాట్లాడుకున్నావు గుర్తుందో అది? 24 వారాలు ఆ విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. సంతృప్తికరమైన భక్తి జీవితంలో 24 వారాలు. ఓకేనా? 45 నిమిషాలు వేసుకుని ఎన్ని గంటలు మాట్లాడుకున్న ఆ విషయాన్ని గురించి? 11 గంటలు. ఓకేనా? 6 నెలలు ఆ విషయాన్ని మనము నేర్చుకున్నాం. జూన్ 1 తారీఖు అది స్టార్ట్ చేశాను, సంతృప్తికరమైన భక్తి జీవితం. మొన్న జనవరిలో అది అయిపోయింది. ఓకేనా? రైట్. ఈరోజు ఏంటంటే తరాల వెనుకున్న దేవుని తలంపు. ఓకేనా? అసలు తరాలనే దేవుడు తరాలుగా ఏం చేస్తున్నాడు, ఒక తరం వెనుక ఒక తరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. అవునా? మరి ఇన్ని తరాల అసలు దేవుడు ఎందుకు రప్పిస్తున్నాడు? ఈ తరాల వెనుకున్న దేవుని ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని గురించి మరి ఈ రోజు నుంచి మనం దాని గురించి ఆలోచన చేద్దాం. ఓకేనా? రైట్. అసలు తరం అంటే ఏంటిది? తరం అంటే ఏంటిదండి? మనకు తెలిసిన భాషలో తరం అంటే ఏంటి చెప్పండి? మన వంశాన్ని తరం అంటాం. అలాగే ఒకే కాలానికి సంబంధించిన మనిషిని కూడా ఏమంటారు చెప్పండి? తరం అంటారు. అవునా కదా? అంటే ఇది మా తాత తరము, ఇది మా నాన్నల తరము, ఇది మా అన్నదమ్ముల తరం. అవునా? అంటే వాళ్ళ ఏజ్ను బట్టి కూడా ఏం చేస్తారు చెప్పండి? ఒక తరంగా విభజిస్తారు. అలాగే కాలాన్ని బట్టి కూడా ఏం చేస్తారు? కొన్ని తరాలుగా విభజిస్తుంటారు. అవునా కదా? వీటన్నిటిని బట్టి మనం ఏమంటాం చెప్పండి? తరం అంటాం. ఓకేనా? ఈ తరానికి ఒక తరం అనడానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది? ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుందండి తరం అంటే? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఒక మనిషి పుట్టినప్పటి నుంచి అతడు సంతానం పొందే వరకు ఏమంటారు చెప్పండి? ఒక తరం అంటారు. అంటే సుమారు ఒక 30 సంవత్సరాలు. ఆ కాలాన్ని ఏమంటారు చెప్పండి? ఒక తరము. ఓకేనా? ఆ వ్యక్తి పుట్టినప్పటి నుండి అతనికి పెళ్ళయ్యే వరకు దాన్ని ఏమంటారు చెప్పండి? ఒక తరం. అంటే సుమారు ఒక 25 నుంచి 30 సంవత్సరాలు. అవునా? ఈ సేమ్ ఏజ్ గ్రూప్ అందరినీ కూడా ఏమంటారు చెప్పండి? ఒక తరం వారు. ఓకేనా? తరము అంటారు. ఇంకేంటంటే ఒక తరము అంటారు. ఓకేనా? ఈ కాలానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తరం అంటారు. అవునా? ఇలా తరాన్ని దేవుడు ఎందుకు వృద్ధి చేస్తున్నాడు? మరి ఈ తరాల పట్లున్న దేవుని ఆలోచన ఏంటి? అవును కదా? మనం మత్తయి సువార్తలు చూస్తే తరాల గురించి రాయిస్తాడు. ప్రారంభంలోనే మత్తయి గారు తరాలను గురించి రాయిస్తుంటాడు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు అక్కడ చెప్తున్నాడు. సరే, ఇది బాగా లెంత్ అయిపోతుంది. అక్కడ గుర్తు చేస్తుంది ఏంటంటే అబ్రహాము నుండి ఏంటంట యేసుక్రీస్తు వారి వరకు తరాలన్నింటినీ కూడా చూస్తున్నాడు. ఓకేనా? అబ్రహాం నుంచి యేసుక్రీస్తు వరకు ఎన్ని తరాలు? అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వరకు ఎన్ని తరాలు? 16 కింద ఉంటుంది చూడండి ఒకసారి. ఎన్ని తరాలు అక్కడ చెప్తాడు? 42 తరాలు. చూడండి, 14 ఉంటుంది చూడండి. 17వ వచనంలో ఉంటుంది చూడండి. ఇట్లా అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు. దావీదు మొదలుకొని బబులోనికి కొనిపోబడిన కాలం వరకు 14 తరాలు. బబులోను కొనిపోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. అంటే ఇట్లా ఎన్ని తరాలు అయినాయి? 14 ఎన్ని? 42 తరాలు. ఓకేనా? రైట్.
అయితే మత్తయ్య గారు ఇక్కడ ఏం గుర్తు చేస్తారంటే యేసుక్రీస్తు వారిని ఎలా చేస్తారు, ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఒక రాజుగా, అంటే ఆయన కాబోయే రాజుగా మెస్సయ్యగా ఆయన ఏం చేస్తున్నాడు, ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు, ఓన్లీ రాజుల వరకే తీసుకొని చేస్తాడు అనమాట. అంటే దావీదు అంటే ఒక రాజుల నుంచి వచ్చిన యేసుక్రీస్తుని మాత్రం ఇక్కడ చూపిస్తాడు. ఇలా చూసినప్పుడు మనకి ఎన్ని తరాలు వస్తుంది? 42 తరాలు వస్తుంది. కానీ లూకాసు వార్తలోనికి వెళ్తే ఎన్ని తరాలు వస్తుంది చూడండి, 56 తరాలు వస్తాయి. లూకాసు వార్త 3వ అధ్యాయము 23 నుంచి ఉంటుంది చూడండి. మూడో అధ్యాయంలో జ్ఞాపకం చేస్తుంటాడు. అయితే అక్కడ గుర్తు చేసింది ఏంటంటే క్రీస్తు దగ్గర నుంచి మొదలు పెడతాడు. 3వ అధ్యాయము 23 నుంచి చదవండి. ఏంటంట, ఆయన యోసేపు కుమారుడు ఎంచబడును. ఏంటంట ఇక్కడ లూకా గారు గుర్తు చేస్తున్నాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు? ఎక్కడి నుంచి? యోసేపు కాదు, యేసుక్రీస్తు వారి నుంచి స్టార్ట్ చేస్తాడు. యేసుక్రీస్తు యోసేపు కుమారునిగా పిలువబడ్డాడు. యోసేపు హేలీకి అని ఏం చేస్తాడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అయితే ఇలా అబ్రాహాం వరకు ఎన్ని తరాలు అవుతాయంటే 56 తరాలు అవుతాయి. ఓకేనా? లూకా గారు గుర్తు చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ మత్తయ్య గారు ఏంటంటే యేసుక్రీస్తు వారిని రాజుగా చూపిస్తాడు. 42 తరాలు అంటే దావీదు నుంచి సొలొమోను నుంచి తీసుకొని వస్తాడు మత్తయ్య గారు. కానీ ఇక్కడ లూకా గారికి వస్తారనే దావీదు కుమారుడు ఉంటాడు, ఆయన కుమారుని దగ్గర నుంచి తీసుకొస్తాడు. చూడండి, దావీదుకు కింది వచనాలు చదవండి. దావీదు దగ్గర నుంచి కొన్ని వచనాలు ఇక్కడ చెప్తాడు. దావీదు యెషయికి, దావీదు కంటే ముందు ఎవరి పేరు చెప్తున్నాడు అక్కడ? ఏంటంట, నాతాను దావీదుకును, దావీదు యెషయికిని, యెషయి ఓబేద్. అంటే కొన్ని విషయాలు అంటే ఇక్కడ తీసుకొస్తున్నాడు అంటే దావీదు యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు దగ్గర నుంచి అక్కడి నుంచి ఏం చేస్తాడు, అన్ని విషయాలు కూడా తీసుకొని వస్తాడు. ఓకేనా? రైట్. ఆదాము నుంచి యేసుక్రీస్తు వారికి ఎన్ని తరాలు అవుతుంది? అబ్రాహాం నుంచి యేసుక్రీస్తు వారి వరకు లూకాసు వార్త ప్రకారం చూస్తే 56 తరాలు. ఓకేనా? అబ్రాహాం కంటే ముందున్న తరాలు ఎన్ని? అబ్రాహాం ఎన్నో తరాలు వచ్చాడు? 7 ఎన్నో తరాలండి? ఎన్నో తరం వారు? నోవాహుకే ఆదాం నుంచి నోవాహు తరానికి ఎన్ని చెప్పండి? 10 తరాలు వస్తాయి. ఓకేనా? అక్కడి నుంచి మళ్ళీ అబ్రాహాంకు 10 తరాలు. ఓకేనా? 20 తర్వాత అబ్రాహాం వస్తాడు. అబ్రాహాము తర్వాత వచ్చిన 56 అంటే మొత్తం ఎన్ని, ఒక సుమారు వేసుకుంటే బైబుల్ పండితులు అనేది ఏంటంటే 77 తరాలు. ఆదాము నుంచి యేసుక్రీస్తు వారి వరకు 77 తరాలు. ఓకేనా? సుమారుగా అంచనా వేసేది. బైబిల్ లెక్క ప్రకారం అయితే 76 తరాలు వస్తాయి. కానీ బైబిల్ పండితులు వేసిన అంచనాల ప్రకారం అయితే 77 తరాలు. యేసుక్రీస్తు వారి వరకు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు 77 తరాలు. ఓకేనా? యేసుక్రీస్తుకు ముందు జరిగిన కాలం అంతా కూడా 4100 సంవత్సరాలు. అంటే సుమారుగా, అది ఎగ్జాక్ట్గా కాదు, 4100 సంవత్సరాలు యేసుక్రీస్తు వారికి ముందు జరిగిన సంవత్సరాలన్నీ కూడా. ఓకేనా? రైట్. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇదంతా కూడా జరిగేది. ఓకేనా? రైట్. అయితే ఎన్ని సంవత్సరాలుగా దేవుడు ఈ తరాలన్నింటినీ కూడా ఎందుకు ముందుకు చూస్తూ ఉన్నాడు? ఇంకా తరాలు వెంబడి తరం వెళ్ళిపోతూనే ఉంది. అయినా కానీ దేవుడు ఇంకా ఎందుకు ఈ తరాలన్నింటినీ కూడా తన తలంపుల్లో ఇంకా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు? ఓకేనా? ఎన్ని తరాలు అనేది రాయిస్తున్నాడు. ఓకేనా? మీకు ఎన్ని తరాలు లేదు చెప్పండి? యేసుక్రీస్తు వారి తరానికి వస్తానే 77 తరాలు. ఎక్కడి దాకా వెళ్ళారు చెప్పండి? ఎక్కడి దాకా వెళ్ళారు? ఆదాం మొదటి మానవుడు పుట్టిన కాంచెలు యేసుక్రీస్తు వారి వరకు ఎన్ని చెప్పండి? 77 తరాలు. ఓకేనా? మరి మీ తరం ఎక్కడి నుంచి మొదలైంది? మీకు ఎంతమంది తెలుసు చెప్పండి? అంటే యూతులకు నా ఆశ్చర్యం ఏంటంటే ప్రతిదీ కూడా ఏం చేస్తారు చెప్పండి, భద్రపరుస్తారు. అంటే వాళ్ళు ఎవరి నుంచి వచ్చారు, ఎవరి సంతతి వాళ్ళు, అవునా, ఎవరికి పుట్టారు, అవన్నిటిని కూడా ఏం చేస్తారు, వాళ్ళు భద్రపరుచుకుని ఒక రికార్డ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకేనా?
అయితే వీటన్నిటిని కూడా దేవుడు ఎందుకు రాయిస్తుందంటే ప్రతి తరం నుంచి కూడా ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు మంచివారిని చెడువారిని వారందరినీ కూడా ఏం చేస్తాడు చెప్పండి, లెక్కలోనికి తీసుకుంటారు. అవునా కదా? అంటే హబక్కూకు రాస్తూ చెప్తారు ఏంటంటే తన సముఖం అని ఏంటంటే చెప్పండి, ఒక గ్రంథం అనేది లిఖించబడింది. అంటే దేవుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరాలన్నింటినీ కూడా ఏం చేస్తాడు దేవుడు, చెప్పండి, అన్నింటినీ కూడా తన గ్రంథంలో ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాడు, రాస్తూ ఉంటాడు. ప్రతి తరాన్ని కూడా ఈ తరం తర్వాత ఒక తరం వెళ్ళిపోతుందంటే తరం తర్వాత తరము ఇవన్నీ తరాలు కూడా ఎందుకు దేవుడు రప్పిస్తున్నాడు. ఓకేనా? మనం చూస్తే ఫస్ట్గా ఏదైతే ఆదాము నుంచి అబ్రహాం వరకు ఉందో ఆ అన్నిటి తరాన్ని కూడా ఏమంటారంటే ఆరంభ తరం అంటారు. ఓకేనా? ఆరంభ తరం అంటే ఏంటంటే అక్కడి నుంచి ఆరంభం అంటే మొదలు, అంటే ఫస్ట్ పుట్టిన కాంచెలి, ఒక జీవ అనేది పుట్టిన కాంచెలి అబ్రహాం వరకు వాటన్నిటి కూడా ఏంటి చెప్పండి, వాటి విస్తరించేంత వరకు కూడా ఏంటి చెప్పండి, ఆ తరాలన్నిటి గురించి కూడా రాయబడింది. ఓకేనా? రైట్. అబ్రహాం నుంచి అలాగే దావీదు వరకు ఏంటంటే వాగ్దాన తరం. ఓకేనా? అబ్రహాంకు ఒక వాగ్దానం అనేది ఇస్తాడు దేవుడు. అవునా కదా? అబ్రహాంకు వాగ్దానం ఇస్తాడు, నీ జనాన్ని ఏం చేస్తాను, ఇస్కరేణుల కంటే ఎక్కువగా నేను ఏం చేస్తాను, ఇస్తానని అబ్రహాంకు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దాన తరం అనేది అబ్రహాం నుంచి ఏం చేసింది, దావీదు వరకు అది జరిగింది. ఓకేనా? రైట్. దావీదు నుంచి యేసుక్రీస్తు వారి వరకు జరిగిన తరం ఏంటంటే నిరీక్షణ తరం. ఓకేనా? నిరీక్షించారు వాళ్ళు. దేని గురించి నిరీక్షించారు? అంతా కూడా యేసుక్రీస్తు వారి గురించి ఏం చేస్తారు చెప్పండి, నిరీక్షణ కలిగి ఉన్నారు. ఓకేనా? రైట్. మరి మనమే తరంలో ఉన్నాం, మనం దేంట్లో ఉన్నామండి, మనమే యుగము తరము, మనం ఏ యుగంలో ఉన్నాం, మరి మనం ఏ యుగంలో ఉన్నామండి, కృపాయుగంలో ఉన్నాం. అవునా కదా? దేవుడు కృప వల్ల మనం ఏం చేస్తున్నాం ఇంకా, అవునా కదా? కృపాయుగంలో ఉన్నాం. అప్పుడు ఏమన్నా శిక్షలు పడేది ఉంటే ఏమైపోయాయి చెప్పండి, ఎమ్మటెమ్మటే జరిగిపోయి ఎమ్మటెమ్మటే అందరినీ కూడా చంపేయడం అనేది జరిగింది. కానీ మన దగ్గరికి వస్తే ఏమైపోయింది చెప్పండి, దేవుని కృప అనేది ఏమైపోయింది, బహుగా విస్తరించి అందరూ కూడా ఏం చేయాలి, మారు మనసు పొందాలి, అందరూ కూడా మార్పు చెందబడాలి, అందరూ కూడా తన మనస్సు అనేది మార్చుకోవాలి, అందరూ కూడా నా యుద్ధకు రావాలని దేవుని సంకల్పం ఏమని చెప్పండి, మనం కృపలో బ్రతుకుతున్నాం, కృపాయుగంలో బ్రతుకుతున్నాం. అవునా కదా? దేవుని కృపలో మనము ఎదుగుతున్నాం. ఓకేనా? రైట్. అయితే వీటన్నిటిని బట్టి కూడా మరి దేవుని యొక్క ఆలోచన ఏంటి, అసలు ఇన్ని తరాలుగా రప్పించడానికి, తరాల వెనుక తరాలను ఉంచడానికి గల కారణం ఏంటి, మరి ఇన్ని తరాలను దేవుడు ఎందుకు ఉంచుతున్నాడు, ఎందుకు ఉంచుతున్నాడు చెప్పండి? అవునా కదా? మా తాత ఉన్నాడు, మా తాతకి ఎవరు తెలియదు చెప్పండి, దేవుడు తెలియదు. వాళ్ళ నాన్నకు దేవుడు తెలియదు. వాళ్ళు ఎన్ని తరాలు అయ్యాయో కూడా నాకు తెలియదు. అవునా కదా? ఎన్ని తరాలు అంటే ఈ తరంలో వీళ్ళు వస్తారు, కానీ ఆ తరం వరకు ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు చెప్పండి? దేవుడు ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాడు, తన గ్రంథంలో రాసుకుంటాడు. ఈ తరం తర్వాత నువ్వేం చేయాలి, రావాలి. అవునా కదా? ఈ తరం తర్వాత నువ్వు ఉండాలి అంటే ప్రతి తరానికి కూడా కొన్ని లెక్కలు అనేది దేవుడు వేసుకుంటాడు. ఆ తరాలు వచ్చేదాకా దేవుడు ఏం చేస్తాడు, ప్రతి తరాన్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి, భరిస్తుంటాడు. చాలా విషయాల్లో మనం కొంతమందిని చూసుకుని అసలు వీళ్ళు ఎందుకు పుట్టారా, వీళ్ళు ఎందుకు ఉన్నారు అనుకుంటాం. అవునా కదా? అయితే కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఎవరైతే దేవుని చేత ద్వేషించబడ్డారో వాళ్ళ తరాల నుంచి కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి. యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి చెప్తే అక్కడ మత్తయి సువార్తలో ఒక 4 స్త్రీలను అక్కడ చేరుస్తారు. అవునా కదా? చూడండి, మత్తయి సువార్తలో 4 స్త్రీల పేర్లు ఉంటాయి. ఏంటంట, ఫస్ట్ యూదా, తామారు నందు ఏంటంట, ఫస్ట్ ఎవరు, తామారు. అవునా? ఒక తామారు గురించి తెలియజేస్తున్నాడు. తర్వాత ఇంకోరి గురించి తెలియజేస్తున్నాడు చెప్పండి, రాహాబు. అవునా? రాహాబు గురించి తెలియజేస్తుంది. ఇంకేంటంటే చెప్పండి, రూతు, ఉరియా. అవునా కదా? అంటే
వీళ్ళందరి గురించి కూడా ఆ రూత్ ఎవరు చెప్పండి? అవునా కదా, మోయాబీ స్త్రీ. అవునా, రాహాబ్ అనేటామె ఒక వేశ్య. అవునా కదా. అంటే ఇట్లాంటి అన్ని తరాలు, అంటే తరాల వెనుకున్న దేవుని ఆలోచన ఏంటంటే వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ తర్వాత నుంచి ఎవరు వస్తారు చెప్పండి? ఒక తరం అనేది వస్తుంది. ఆ తరంలో ఏం చేస్తారు? వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతారు. అవునా కదా. అంటే ప్రతి తరంలో కూడా దేవుడు ఎదురు చూసేది ఏంటంటే దావీదు గారి గురించి ఒక మాట రాయబడింది ఏంటంటే, దావీదు ఏం చేస్తాడు చెప్పండి? తన తరం వారికి అందరు కూడా ఏం చేశారంట? సేవ చేసి నిద్రించాడు. సేవ చేసి నిద్రించడం అంటే ఏంటి? ఏం సేవ చేశాడు? ఏం సేవ చేశాడండి దావీదు గారు? కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. కీర్తనల్లో నూట 44వ కీర్తన క్షమించండి 145:4 కీర్తనలు 145:4 వచనంలో ఏంటంటే, ఒక తరము వారు ఏంటంట, మరి ఒక తరం వారి ఎదుట ఏం చేస్తారంటే చెప్పండి? 45:4లో చెప్తున్నారు ఏంటంట, ఒక తరము వారు మరి ఒక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమం క్రియలను తెలియజేయుదురు. ఏంటంటే చెప్పండి? ఏంటంట, తరం వెనుక తరం రావడానికి, తరాన్ని వెనుక తరాన్ని వదిలేయడానికి దేవుడు ఏంటంటే చెప్పండి, ఒక తరం వారు మరి ఒక తరం ఎదుట ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? దేవుని క్రియలను చెప్తారు. అవునా కదా. ఒక తరాన్ని ఇంకో తరాన్ని వదిలేస్తున్నాడంటే ఈ తరం వాళ్ళకి ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఈ తరంలో ఉన్నవాళ్ళు అవతల తరానికి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? దేవుని గురించి చెప్పాలి. అవునా కదా. అంటే ఈ ఒక తరం వారు మరి ఒక తరానికి, మరి ఒక తరం అంటే ఈ తరంలో ఉన్నాం, మరి ఒక తరం అంటే ఎవరండి? మీకు పుట్టబోయే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఏంటి చెప్పండి? మీ తర్వాత తరం. అవునా కదా. దేవుని ఆలోచన ఏంటంటే, ఒక తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నాను అనుకోండి, తను ఒక 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతాడు అనుకోండి, ఆ బ్రతికే వరకే తను ఇల్లు కట్టుకొని తర్వాత కూలిపోయేలా కట్టుకుంటాడా? లేకుంటే నా మనమల్లు ముని మనమలు ఉండాలి, కడితే బలంగా ఉండాలి అనుకుంటాడా? ఎట్లా కడతారు చెప్పండి? ఎట్లా కడతారండి? చాలా విషయాలు మాకు చెప్తారు. ఇది మా తాత కట్టించిన ఇల్లు, అవునా కదా, ఇది మా తాత సంపాదించిన ఆస్తి. ఎందుకు సంపాదిస్తారు? దేని గురించి? ఆయన అనుభవించడానిక, ఆయన ఉండడానిక? దేనికి మరి అంత వేసేది? దేనికి చెప్పండి? ముందున్న తరం అనేది ఏం చేయాలి చెప్పండి? హుందాగా ఉండాలి, బాగుండాలి. అవునా కదా. చాలా వరకు ఇప్పుడు అందరూ కష్టపడేది కూడా దేనికి చెప్పండి? మీరు సుఖంగా జీవించడానిక? దేనికి చెప్పండి? అవునా. గుడ్డు చాకిరీ చేసేది కానీ, నానా హింస పడేది కానీ దేని గురించి చెప్పండి? భవిష్యత్ అనేది బాగుండాలి. భవిష్యత్ అంటే ఎవరు? మీరా? వాళ్ళు ఎవరు? అవునా. మన తరం అనేది తర్వాత తరం అనేది ఏం చేయాలి చెప్పండి? సుఖంగా ఉండాలి, బాగుపడాలి. అవునా కదా. అట్లా ఉండాలని ఏం చేస్తారు? అలాగే దేవుడు ఏం చెప్తున్నారంటే, ఈ తరం వారు వచ్చే తరం వారికి ఏం చేయాలంటే చెప్పండి? దేవుని యొక్క క్రియల్ని, దేవుని యొక్క పరాక్రమాన్ని, దేవుని యొక్క ఆ యొక్క ఔన్నత్యాన్ని ఏం చేయాలంట? తెలియజేయాలి. అంటే దాని గురించి ఏం చేయాలి చెప్పండి? చెప్పగలిగే స్థాయిలోనికి మనం రావాలి. అవునా కదా. రైట్. మరి ఎంతమంది చెప్పుకుంటున్నారు? ఎంతమంది ఆ తరం గురించి బ్రతుకుతున్నారు? దేవుడు నిర్మించిన దాన్ని బట్టి ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు 77 తరాలంటే
మరి మన ఎన్ని తరాలు గడిచిపోయి ఉండొచ్చు సుమారుగా? 4000 సంవత్సరాలకు 77 తరాలు అయిపోయాయి, అవునా కదా? మరి 2000 సంవత్సరాలకు ఎన్ని తరాలు అయిండొచ్చు? ఎన్ని అయిండొచ్చు అని సుమారుగా దాంట్లో సగం వేసుకుని ఏంటి చెప్పండి, ఒక 38 అట్లా అయిండొచ్చు, అవునా కదా? 38 తరాలు, అవునా? ఇన్ని తరాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మోసుకుంటుంది. మరి ఎన్ని తరాలు మారాయి చెప్పండి? అవును, ఎన్ని తరాలు అనేది వెళ్ళిపోతున్నాయి. ఆ తరాలను బట్టి ఎవరు దేవుని తరాన్ని మరలా వాళ్ళ తరాలకు తెలియజేస్తున్నారు, దాన్ని బట్టి దేవుడు అనుకున్న రీతిగా ఏ తరం అనేది బ్రతుకుతుంది, అవునా కదా? మన సొంత ఆలోచన గురించి అంటే ఒక జ్ఞానం కలిగి ఉంటాము, దాని కొరకు ఒక ప్లాన్ అనేది కలిగి ఉంటాం, అవునా కదా? ఇది చేస్తే ఫ్యూచర్లో ఏం చేయాలి చెప్పండి, అదే నిలిచిపోవాలి, నిలిచి ఉండాలి, నా గురించి చెప్పుకోవాలి, అవునా కదా? నన్ను బట్టి వాళ్ళు ఏం చేయాలి, ఆనందించాలి, సంతోషించాలి, అవునా కదా? దేవుడు కూడా అదే అనుకుంటే ఏంటంటే ఈ తరంలో నువ్వు దేవుని కొరకు ఉన్నావంటే వచ్చే తరం నువ్వు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? దేవుని కొరకు కట్టాలి. ఒక తరంలో నీకు దేవుని గురించి తెలిసిందంటే నువ్వేం చేయాలి, నెక్స్ట్ జనరేషన్కి దాన్ని ఏం చేయాలి చెప్పండి, వచ్చే తరానికి ఏం చేయాలి, దాని గురించి ఏం చేయాలి చెప్పండి, చెప్పాలి, అవునా కదా? ఇప్పుడు నీ తరంలో నీకు దేవుని వాక్యం, నీ ముందున తరంలో నీకు లేదు, నీకు తెలియదు, అవునా కదా? తెలిసిన తర్వాత నెక్స్ట్ తరానికి ఏం చేస్తున్నావు నువ్వు, ఎంతవరకు వాక్యాన్ని ఇస్తున్నావు నువ్వు, ఎంతవరకు దేవుని విలువను నువ్వు చూపించగలుగుతున్నావు అవతల వారికి, ఎంతవరకు దేవుని అన్యత్యాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావు, అవునా కదా? అంటే ఎంతవరకు నువ్వు దేవుని విషయాలన్నిటి మీద నీ ఫ్యామిలీతో డిస్కషన్ చేయగలుగుతున్నావు, ఎంతవరకు నీ ఫ్యామిలీతో దేవునితో ఉండగలుగుతున్నావు, దేవుడు అనుకున్న రీతిగా, దేవుడు ఉండమన్న రీతిగా ఎంతమంది తన కుటుంబాలను కట్టుకున్నారు చెప్పండి, ఎంతమంది కట్టుకుంటున్నారు? అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మీకన్నా తెలుసా? మీకు జాయింట్ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మీకు తెలుసా? తెలుసా లేదండి? అందుకే అక్కడ లిస్ట్ అనేది రాయించారు మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ, ఇగో ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇన్ని తరాలు ఉన్నాయి, అవునా? వాళ్ళ పేర్లు ఉన్నాయంటే వాళ్ళకి మరల ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, పిల్లలకు మరల ఎవరు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, అవునా కదా? ఇట్లా ఒక తరం అనేది, ఒక తరంలో చాలామంది ఏం చేస్తారు చెప్పండి, చాలా కుటుంబాలు ఉంటాయి, అవునా కదా? చాలా కుటుంబాలు అనేది మనకు ఆనుకొని మనకు తెలిసిన వాళ్ళు చాలామంది. అట్లాంటి తరాల్లో నువ్వు ఎంతమంది తెలియజేస్తున్నావు చెప్పండి? దావీదు గారి గురించి రాయిస్తే ఏంటంటే, దావీదు తరం వారికి ఏం చేస్తారంటే చెప్పండి, ఏం చేస్తారంట, సేవ చేసి నిద్రించి, అంటే దేవుని గురించి అలా ఆయన తరం వరకు ఏం చేశారంటే చెప్పండి, ఏం చేశాడు, ఆయన దేవుని గురించి గొప్పగా చెప్పగలిగాడు, దేవుని అన్నత్యాన్ని గొప్పగా ఆయన చూపించగలిగాడు, ఓకేనా? రైట్. మరి మన తరంకు నీ తరానికి వస్తాను, నువ్వేం చేస్తున్నావు చెప్పండి? నీ తరం వారికి నిజంగా దేవుని గురించి చెప్పే అంత ఔన్నత్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నిన్ను బట్టి నీ తరం అనేది ఆశీర్వదింపబడుతుందో చెప్పండి? అబ్రహాం గురించి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిన్ను బట్టి ఏం చేస్తుంది చెప్పండి, నీ తరాలన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి, ఆశీర్వదింపబడతాయి. అంటే నిన్ను బట్టి ఏం చేస్తాయి, నీ తరాలు ఆశీర్వదింపబడతాయి. అంటే నీ తర్వాత వచ్చే తరం అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి, అవునా? నువ్వు ఒక్కనే దేవునిలో కరెక్ట్గా ఉన్నావు అనుకో, నెక్స్ట్ వచ్చే తరాలన్నీ కూడా ఏం చేస్తాయి, ఏం చేస్తాయి చెప్పండి, దేవునిలో ఉన్నతంగా కట్టబడతాయి, అవునా కదా? చాలా విషయాల్లో మనం ఏమనుకుంటామంటే, అందరూ క్రైస్తవులు ఉన్నారు కదా, మరి నేనెందుకు బాగుండాలి, అందరికీ భిన్నంగా నేనెందుకు ఉండాలి, నేనెందుకు చెడైపోవాలి, అవునా కదా? అందరిలాగే నేను బ్రతికేస్తే అయిపోతా కదా, అవునా కదా? చాలా విషయాల్లో నేను ఒక్కని మారితే అందరు మారుతారా, నేను ఒక్కరిని మంచిగుంటే అందరూ మంచిగా ఉంటారా, ఉండరా అండి? చాలా విషయాల్లో మన హృదయానికి కానీ మన మనస్సుకు కానీ మనం ఎవరితో మాట్లాడినా కానీ మనం ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏమంటాయంటే, నేను ఒక్కరిని మారడం వల్ల ప్రపంచం అంతా మారుతుందా అంటారా? నేను ఒక్కరిని మారితే ప్రపంచం అంతా కూడా మారిపోతుందా? నేను ఒక్కరిని మంచిగా పడితే ప్రపంచంలో ఉన్నందరూ కూడా మంచిగా ఉంటారా? అవునా కదా? యేసుక్రీస్తు వారు
ఒక్కడేనా ఇంకే చాలామంది ఉన్నారా? అవునా కదా? దావీదు, యోబు గారు అందరూ ఒక తట్టున్నా ఆయన ఒక్క నిలబడి అంటే రైట్. మళ్ళీ నోవా గారి విషయానికి వస్తే ఆ తరం వారులు అంటే ఆయన ఒక్కడేంటంటే చెప్పండి. అవునా? దేవుడు ఎప్పుడైనా స్టార్ట్ చేయాలంటే ఎవరితో స్టార్ట్ చేస్తాడు చెప్పండి? ఒక్కరితోనే స్టార్ట్ చేస్తాడు. అవునా కదా? నువ్వు ఒక్కరివి సరిగా ఉంటే నీ తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వాళ్ళందరూ కూడా సెట్ అయిపోతారు. వాళ్ళందరూ కూడా ఒక మంచి దారిలోనికి, ఒక మంచి నడకలోనికి వాళ్ళందరూ కూడా వెళ్తారు. ఫస్ట్గా ఉండాల్సింది ఎవరు చెప్పండి? ఎవరైతే నేను ఒక్కని అనుకుంటున్నా ఒక్కడే ఫస్ట్ ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణిలో బ్రతకడానికి, దేవుణ్ణిలో ఉండడానికి మనము ఇష్టపడాలి. చెప్తున్నా ఏంటంటే ఒక తరం వారు మరి ఒక తరం మీద ఏం చేస్తారంట? నీ క్రియల్ని ఏం చేస్తారు చెప్పండి? కొనియాడుతురు. ఎప్పుడైనా మీ ఇంట్లో అట్లా చేశారా? చేశారా లేదండి? మీ ఇంట్లో ఎప్పుడైనా చేశారా? ఇజ్రాయేల్ అలా చేయలేదు. అందుకే ఏమైపోయింది చెప్పండి? యెహోవాని ఎరుగని తరం ఒకటి వచ్చేసిందంట. దేవునికి అంత అనుభవించిన, దేవుని యొక్క సౌలభ్యాన్ని ఎంతో వాళ్ళు తీసుకున్న, దేవునిది ప్రతీది కూడా వాళ్ళు అనుభవించినా సరే వాళ్ళ పిల్లలకు చెప్పే దగ్గరకు వస్తేనే వాళ్ళ మనసంతా కూడా ఎక్కడో చెప్పండి? ఆ వెట్టి చాకిరి మీద. అవునా కదా? ఆ కాయకూరల మీద, ఆ మాంసం మీద, వాటి మీదనే వాళ్ళ మనసంతా ఉంచేసి ఏం చేస్తారు చెప్పండి? దేవుని క్రియలు అనేది వాళ్ళు చెప్పలేకపోయారు, వాళ్ళ పిల్లలకు వాటితో పంచుకోలేకపోయారు. దానివల్ల ఏమైపోయిందంటే యెహోవాని ఎరగని తరం ఒకటి వచ్చేసింది. అవునా కదా? రైట్. మన జీవితంలో కూడా మన ఇంట్లోనికి, కుటుంబాల్లోకి వస్తానే దేవుని క్రియలు ఎప్పుడైతే అవి బయలుపరచబడవో, దేవుని క్రియల గురించి ఎప్పుడైతే మనం చెప్పుకోకుండా ఉంటామో మన ఇంట్లో కూడా ఏమవుతాయి చెప్పండి? ఏం చేస్తారు? దేవుని గురించి మర్చిపోతారు. లోక విషయాల మీద ఎక్కువ ఉంటుంది, లోక విషయాల మీద ఆలోచన ఉంటుంది, లోక విషయాల మీద అవగాహన ఉంటుంది. దేవుని గురించి అంతా నెక్స్ట్ వచ్చే తరం ఏం చేస్తుంది? నువ్వు దేవుని గురించే ఇంట్లో మాట్లాడకుంటే, దేవుని పేరు చెప్పుకొని దేవుని గురించి నువ్వు మాట్లాడకుంటే నెక్స్ట్ వచ్చే తరానికి దేవుని గురించి ఏం తెలుస్తుంది? అవునా కదా? దేవుడు అంటే నీకు తెలుసు. అవునా కదా? దేవుని క్రియలు ఏంటో నీకు తెలుసు. అవునా కదా? వాటన్నిటిని కూడా ఏ విషయాలు కూడా చెప్పకుండా మనం దాచిపెట్టేసుకొని వదిలేస్తే నెక్స్ట్ వచ్చే తరానికి ఏం తెలుస్తుంది చెప్పండి? అవునా కదా? ప్రతి విషయాలు ఏం చేస్తామంటే ఏదైనా మనకు జరిగింది అనుకోండి, ఆనందాన్ని ఏం చేస్తాం? అవతల వారితో ఏం చేస్తామండి? పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం. అవునా కదా? ఒక ₹1,00,000 లాటరీ తగిలింది, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఇప్పుడు 1,00,000 అంటే లెక్కలేదేమో. ₹1,00,00,000 లాటరీ తగిలింది ఏమవుతుంది చెప్పండి? మీ ఇంట్లో కాదు, వీధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు చెప్పండి? తెలిసిపోద్ది. అవునా కదా? రైట్. మరి దేవుని విషయానికి వస్తేనే దేవుని చేసిన మేలు అంటే ₹1,00,00,000 రావడానికి ఏమవుతుందో చెప్పండి? గొప్ప విషయం కనబడుతుంది. మరి దేవుడు నీ జీవితంలో అనుదినం చేసే మేలు ఎంతమంది తెలుస్తాయి చెప్పండి? ఎంతమందితో దాన్ని పంచుకోవడానికి ఇష్టపడతాం? దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన మేలులను, దేవుడు మన జీవితంలో ఇచ్చినవన్నీ కూడా ఎంతవరకు మనం చెప్పుకోవడానికి ఇష్టపడతాం చెప్పండి? ఎంతవరకు ఆ దేవుడు చేసిన మేలులను మనం కొనసాగించడానికి ఇష్టపడతాం? ఆ మేలును బట్టి కృతజ్ఞతగా. కీర్తనలో 33 ఒకసారి చూడండి. 33వ కీర్తనలో 11వ వచనంలో చెప్తాడు. ఏంటంట? యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. ఏం చేస్తాడంటే చెప్పండి? యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పం ఏం చేస్తున్నాడు చెప్పండి? తరతరాలకు కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుందంట? ఆయన అనుకున్నాడంటే అది ఏమవుతుంది చెప్పండి? నీ ద్వారా కాకుండా ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నీ తర్వాత వచ్చే తరం, నీ తర్వాత వచ్చే తరం కూడా చేయకుండా ఇంకేం చేస్తాడు? ఏం చేస్తాడు? ఆయన సంకల్పాన్ని మాత్రం వదులుకోడు, కానీ నీ తరం చేయకుండా ఏం చేస్తాడు? నెక్స్ట్ వచ్చే తరానికి ఆ పని అప్పగిస్తాడు. ఆ తరం కూడా చేయకుండా ఏం చేస్తాడు?
ఏం చేస్తాడు చెప్పండి? అవునా కదా? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఆ పని అనేది ఆగిపోదు. కానీ ఏమవుతుంది, నెక్స్ట్ తరానికి అది పాస్ అవుతుంటుంది. కానీ నీ తరంలో నువ్వు చేయాల్సిన పని నువ్వే చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? నీ ద్వారా నీ కుటుంబం అనేది ఏం చేస్తుంది చెప్పండి? అవునా కదా? నువ్వు అనేక జనాలకు ఆశీర్వదింపబడిన వాడుగా ఉంటావు. అవునా కదా? ఎప్పుడైతే మనం దేవుని మాటను నమ్మి దేవుని యందు ఆ భయభక్తి కలిగి ఉంటామో, ఆ దేవుని మాటల ప్రకారంగా మనం బ్రతకడానికి ఇష్టపడతామో, దాన్ని బట్టి ఏం చేస్తుంది చెప్పండి? ఆయన సంకల్పాన్ని మనం ఎప్పుడైతే నెరవేర్చడానికి ఇష్టపడుతుంటామో, దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మనతో ఎప్పుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? మన వెంటే ఉంటాడు, మన తోడే ఉంటాడు. ప్రతి విషయాలు కూడా ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? ముందుకు తీసుకొని వెళ్తుంటాడు. కాబట్టి ఏంటంట, ఆయన ఆలోచనలు సదాకాలం నిలుచును. ఆయన సంకల్పం ఏంటంట? తరతరములకు ఉంటుంది. ఆయన సంకల్పం అనేది ఏం చేస్తుంది చెప్పండి? తరతరాలకు కూడా ఏం చేస్తుంది? ఆయన సంకల్పం అనేది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆయన సంకల్పానుసారంగా ఎప్పుడైతే మనము బ్రతకగలుగుతామో, ఆ సంకల్పాన్ని బట్టి ఎప్పుడైతే మనము మన జీవితాల్లో దాన్ని పొందుపరచుకోగలుగుతామో, దాన్ని బట్టి ఏం చేస్తుంది చెప్పండి? ఒక తరం అనేది మనం నిలిపిన వారిగా అవుతాం. అవునా కదా? చాలా విషయాల్లో లోకమంతా పాడైపోతుంది, లోకమంతా ఎక్కడనో వెళ్తుందంటే కారణం ఏంటి చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? చెడు అనేది ఎక్కువగా వ్యాపిస్తుందంటే కారణం ఏంటంటే, మంచి అనేది తెలిసిన వాళ్ళు ఏం చేయట్లేదు చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? మంచి అనేది తెలిసిన వాళ్ళు ఎప్పుడైతే చెప్పకుండా ఉంటారో, చెడు అనేది ఏం చేస్తుంది చెప్పండి? ఏమవుతుంది? అదంతా కూడా అదే నిజమని అదంతా కూడా బయలుపరచబడుతుంది. కనుక మంచి అనేది నీకు తెలిసినప్పుడు దాన్ని చేయడానికి, దాన్ని మాట్లాడడానికి ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి? ముందుకు ఉండాలి. కాబట్టి అట్లాంటి దానిలో ఏం చేయాలంట? ఆ దేవుని సంకల్పం అనేది తరతరాలు ఉంటుంది. కాబట్టి నీ తరంలో నువ్వు చేయాల్సిన పని అనేది ఏం చేయాలి? నువ్వు సక్రమంగా జరిగించాలి. కాబట్టి నీ తరంలో నీకున్న పని ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన ఏంటి? నీకు ఇచ్చిన తలాంత ఏంటి? దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలి చెప్పండి? కంపల్సరీగా దేవుని విషయాలు ఏదైతే చేయగలుగుతామో వాటన్నిటిని కూడా ఏం చేయాలి? మనం చేయగలగాలి. ఓకేనా? రైట్. ఓకే. మరి ఏం చేయాలి దేవుని విషయాల్లో? మన తరాల్లో మనం ఏం చేయగలుగుతాం చెప్పండి దేవుని గురించి? ఓకేనా? దేవుని గురించి ఒక తరం వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? దేవుని గురించి తెలియజేయాలి. ఓకేనా? మరి ఏమని తెలియజేస్తారు దేవుని గురించి? నీ తరంలో నువ్వేమని తెలియజేస్తావు దేవుని గురించి? ఏమని తెలియజేస్తారండి? నీ తరంలో నీవు దేవుని గురించి ఎలా తెలియజేస్తావు? ఏమని తెలియజేస్తావు? ఏం తెలియజేస్తారండి? నీ తరంలో నువ్వు సేవ చేయాలంటే ఏం తెలియజేస్తావు దేవుని గురించి? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఏం చేస్తారు చెప్పండి? యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచారని చెప్పుకుంటుంటారా? మరి ఏం చేస్తారు మేలులు అన్నీ కూడా? తర్వాత తరానికి అందించాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? సువార్త సభలు పెడితే జనాలు అందరూ కూడా మారిపోతారా? మారతలేడా? అయితే పాత నిబంధనలో ఒక సందర్భం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే, యెహోషువ ఒకడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాను చెప్పండి? నేను నా ఇంటి వారు ఏం చేస్తాం? యెహోవాను మాత్రమే సేవిస్తాం, మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అంతే. అవునా కదా? ఎంత గడ్డు కాలం వచ్చినా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులైనా దేవుడు ఎలా చెప్పాడో అలా నీ కుటుంబం నలవగలిగితే నువ్వేం చేస్తావు? నీ తరాన్ని ఏం చేస్తావు? నువ్వు నిలవబెట్టినవాడు. అవునా కదా? నీ నీతి, నీ యథార్థత, నీ న్యాయ ప్రవర్తన అనేది నీతో పాటు నీ పిల్లలకు కూడా ఏం చేయాలి? నేర్పించాలి. అవునా కదా? అంటే యెహోషువ గట్టిగా చెప్పగలగడానికి కారణం ఏంటి? ఆయన ఏం చేశాడు? ఆయన కుటుంబం వరకు ఆయన జాగ్రత్తగా కట్టుకున్నాడు. మీరు ఎక్కడ వెళ్ళండి, ఏమైనా చేసుకోండి, కానీ నేనేం చేస్తాను? దేవుని మాత్రమే సేవిస్తాను, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం మాత్రమే నేను బ్రతుకుతాను. అవునా కదా? రైట్. మరి మన కుటుంబాలు ఎంతవరకు అట్లా అంత నిక్కచ్చిగా బ్రతకగలుగుతాం చెప్పండి? కుటుంబం అంతా కూడా ఒకటే మాట మీద ఉంటారా? దేవునిలో ఒక తరాన్ని నిలబెట్టాలంటే ఏంటంటే, ఇంట్లో ఒక మాట చెప్పారంటే ఆ మాట మీద ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నిలబడి ఉండాలి. అవునా కదా?
పెద్దలకు మాట్లాడారు అనుకోండి, ఏం చేయాలి? దాన్ని సర్లే అని కట్టుబడి ఉండాలి. నిజంగా అట్లా ఉంటారా కుటుంబాల్లో? ఉంటారా ఉండరండి? నీకేం తెలుసు దాని గురించి? అవునా కదా. కుటుంబంలో ఎప్పుడు దేవుని గురించి మనం సాక్ష్యం కలిగి ఉంటామంటే, ఒకరు మాట్లాడినప్పుడు ఎప్పుడైతే ఒకరు దానికి సమ్మతిస్తుంటారో, అందరి ముంగట కూడా నిలబడ్డప్పుడు, ఒక విషయం మీద మనం అవగాహన ఇస్తున్నప్పుడు, ఏ వ్యక్తి గురించైనా మనం మాట్లాడే విషయంలో ఆ వ్యక్తిని తప్పు పడ్డే సందర్భం ఉందనుకోండి, అంటే నువ్వు చెప్పినప్పుడు నీ ఇంట్లో వాళ్ళు అయినట్లేదండి, మేమెందుకు తినాలి అనే పరిస్థితుల్లోనికి ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయొద్దు, రావద్దు. ఓకేనా? రైట్. ఏంటంటే మనం ఏమైనా చెప్తున్నాం అనుకోండి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళే సరిగా లేరు, నువ్వు వచ్చి ఏం చేస్తావు? నాకు చెప్తావు. ఫస్ట్ ఏం చేయని చెప్పండి? నీ ఇంటిని సరి చేసుకో. అందుకే యెహోషువ అంటాడు ఏంటంటే, నేను నా ఇంటి వారిని ఏం చేస్తాను? ఫస్ట్ ఏం చేయమంటున్నాడు చెప్పండి? ఒక తరము జాగ్రత్తగా బ్రతకాలంటే, ఒక తరము సరిగా నిలబడాలంటే ఫస్ట్గా ఏం చేయాలి? కుటుంబాన్ని అనేది కట్టుకోవాలి. ఓకేనా? కుటుంబ వ్యవస్థ అనేది బలంగా ఉండాలి. ఆ కుటుంబంలో ఉండాల్సిన విలువలు అనేవి అన్నీ కూడా ఏం చేయాలి? సక్రమంగా ఉండాలి. ఓకేనా? కుటుంబంలో ఉండే విలువలన్నీ కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎట్లుండాలి? సక్రమంగా అంటే ఎట్లుండాలి చెప్పండి? సక్రమంగా అంటే ఏంటండి? క్రమంగా. అవునా? యేసుక్రీస్తు ఏమయ్యాడు చెప్పండి? శిరస్సు అయి ఉన్నాడు. అవునా? యేసుక్రీస్తు శిరస్సు. అవునా? భార్యకు శిరస్సు ఎవరు? భర్త. అవునా? ఇట్లా ఎప్పుడైతే ఆ క్రమం అనేది సరిగ్గా నడుస్తూ ఉంటుందో, ఒకరి మర్యాద అంటే యేసుక్రీస్తు మాటను భర్త గౌరవించాలి, అలాగే కుటుంబం అంతా కూడా ఎప్పుడైతే గౌరవించి, అలాగే భర్త మాటను భార్య, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎప్పుడైతే గౌరవించి ఇలా కుటుంబం అనేది ముందుకు సాగుతుందో, దాన్ని బట్టి ఏమవుతుందో చెప్పండి? ఏమవుతుంది? దాన్ని బట్టే మన తరం అనేది జాగ్రత్త నిలబడగలుగుతుంది. అవునా కదా. ఇంట్లో ఏ ఒక్కరు ఏకీభవిస్తూ ఉన్నా, ఏ ఒక్కరు విభేదాలు కలిగి ఉన్నా, నీ వల్ల వచ్చేది ఏంటి చెప్పండి? అపకీర్తి వస్తుంది. అవునా కదా. ఏమవుతుంది చెప్పండి? మనకేమవుతుంది? అవతల వారి వల్ల అపకీర్తి అనేది వస్తుంది. అవునా కదా. ఆ అపకీర్తి రాకుండాలంటే మన తరం వారిలో ఏమవుతుంది చెప్పండి? మనము జాగ్రత్తగా నిలబడగలగాలి. క్రీస్తు కొరకు మనము అంటుకట్టబడి ఉండగలగాలి. కాబట్టి ఆ విషయాల్లో, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండగలగాలి. ఆదికాండం 12:3 చూడండి ఒకసారి, ముగించుకుందాం. ఆదికాండము 12:3 ఒక్కసారి చూడండి. ఏంటండి? ఏమని చెప్తున్నాడుక? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, ఏంటంట? నిన్ను దూషించు వారిని శపించదును. ఏంటంట? భూమి యొక్క సమస్త వంశావళులను నీ యందు ఆశీర్వదింపబడునని ఏమంటున్నాడు చెప్పండి అక్కడ? ఏంటంటే చెప్పండి? నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే సక్రమంగా నీ కుటుంబం అనేది నిర్వర్తిస్తూ ఉంటుందో, ఎలాంటి కలహాలు లేకుండా, ఎలాంటి విభేదాలు లేకుండా, చాలా మర్యాదపూర్వకంగా ఎప్పుడైతే నీ కుటుంబం బ్రతుకుతూ ఉంటుందో, ఆ మర్యాదను బట్టి, ఆ క్రమాన్ని బట్టి తర్వాత వచ్చే తరం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఆశీర్వదింపబడుతుంది. అపోస్తుల కార్యములు 13:36 చూడండి. మరియు 36 దావీదు ఏంటంటే దేవుని సంకల్పం చొప్పున ఏం చేశారంట? తన తరం వారికి ఏం చేశారంటే చెప్పండి? ఏం చేశారంటే చెప్పండి? దావీదు తన తరం వారికి ఏం చేశాడు చెప్పండి? సేవ చేసి నిద్రించాడంటే తన తరంలో ఉన్న వారికి అందరూ కూడా ఏం చేశారు? ఆయన వంతుగా ఆయన సేవ అనేది చేస్తాడు. అవునా కదా. ఆయన వంతు ఏదైతే ఉందో దాన్ని ఆయన ఏం చేశాడు?
నిర్వర్తించేది, అవునా కదా? రైట్. మరి మన తరాల్లో మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అవతల వారికి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అవతల వాళ్ళు క్రీస్తులోనికి రావడానికి మనం ఒక వంతెనగా ఎప్పుడైతే మనం సహాయపడగలుగుతామో, అంటే క్రీస్తులోనికి వస్తే ఇంత మంచిగా ఉంటారా, ఇంత మంచి గుణం కలిగి ఉంటుందా, ఇంత ఔదార్యత అనేది వారిలో పెరుగుతుందా, అంటే ఇంత మర్యాదస్తులుగా ఉంటారా అనేది ఎప్పుడైతే ఒక వ్యక్తి మన భక్తి జీవితాన్ని చూసి నేర్చుకోగలుగుతాడో, దాన్ని బట్టి ఏం చేస్తుంది చెప్పండి, మనం క్రీస్తు దగ్గరకు ఒక వంతెనలా అవుతాం, అవునా కదా? మన తరం అనేది ఎప్పుడైతే క్రీస్తుకు వంతెనలా మారగలుగుతుందో, ఆ సందర్భాన్ని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి, క్రీస్తులో మనము ఫలించగలుగుతాం, క్రీస్తులో మనము అభివృద్ధి చెందగలుగుతాం. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎప్పుడైనా సరే మనము క్రీస్తుకు మాదిరి ఉండడానికి మనం నేర్చుకోవాలి, అవునా కదా? మన తరం అనేది ఒక తరాన్ని అనేది దేవుడు మనకి ఇచ్చారంటే, మన చేతిలో పెట్టడానికి ఏం చేశాడు చెప్పండి? తర్వాత తరాన్ని నువ్వు ఏం చేయాలి? భవిష్యత్ తరానికి ఏం చేయాలి చెప్పండి? మంచి ప్రణాళికను చూపించే విధంగా ఉండాలి, అవునా కదా? ఒక మంచి నడవడిక అనేది నువ్వు చూపించే విధంగా ఉండాలి. ఎప్పుడైతే అలా చూపించగలుగుతావో, ఆ చూపించిన విధానాన్ని బట్టి వచ్చే తరం అనేది ఏం చేస్తుంది చెప్పండి? నీలా బ్రతుకుతుంది. నీలా బ్రతకడాన్ని బట్టి ఆ తరం కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఆ తరానికి ఇంకో తరానికి నేర్పిస్తుంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఏం చేయాలి? కుటుంబంతో ఏం చేయాలి చెప్పండి? పంచుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడాలి. మన కుటుంబంలో ఏది మంచి ఏది చెడు అనేది ఎప్పుడైతే మనము జాగ్రత్తగా చెప్పడానికి ఇష్టపడతామో, ఆ చెప్పే సామర్థ్యాన్ని మనం కలిగి ఉంటామో, దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? ఒక తరం అనేది ఏం చేస్తుంది? నిలబడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలి చెప్పండి? తరల వెనుక దేవునికి ఉన్న తలంపు ఏంటంటే, నువ్వు ఏం చేయాలి చెప్పండి? నెక్స్ట్ జనరేషన్ ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? దేవుని కొరకు నిలబెట్టగలగాలి. అట్లాంటి పరిస్థితి అయితే నేను ఏం చేస్తాను చెప్పండి? దేవుడు నేను ఉన్నతంగా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి మిగిలిన మాటలన్నీ కూడా వచ్చే ఆదివారంలో నేర్చుకుందాం. నాకు తెలిసి 1 సంవత్సరం పడుతుంది పాఠం అనేది. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మన తరాన్ని దేవుడు సృష్టించడానికి సంకల్పం ఏంటి? అవునా, ఎన్నో తరాలు అవుతున్నాయి, అవునా కదా? మీకు చిన్న రీజన్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చే ఆదివారం మీరు రాసుకుని ఏంటంటే, మీకు అక్కడ చూపించాను కదా, అవునా కదా? మత్తయి సువార్తలు ఏంటి చెప్పండి? అబ్రహాం నుంచి యేసుక్రీస్తు వారి వరకు ఏంటంటే 42 తరాలు. లూకా సువార్తలు ఏంటంటే మరియమ్మ గారి నుంచి వచ్చే తరపున వచ్చేసి 56 తరాలు, అవునా కదా? రైట్. మీకు ఎన్ని తరాలు తెలుసు? ఓకేనా? మీకు తెలిసిన తరాల్లో ఎంతమంది చుట్టాలు తెలుసు, అవునా కదా? ఒకసారి మీరు కూడా రివైండ్ చేసుకోండి, అవునా కదా? ఇన్ని తరాల్లో దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు చెప్పండి? మీకు కూడా తెలియాలి కదండి. దేవుడు ఏమని ఇచ్చాడు వాగ్దానము? నిన్ను ఏం చేస్తాను? గొప్ప జనంగా ఏం చేస్తాను చెప్పండి? ఆశీర్వదిస్తాను. చాలా విషయాలు మన ఫంక్షన్లకు వెళ్ళి దావత్లకు వెళ్ళి ఏం చేస్తాను చెప్పండి? నేను నా కుటుంబం 2-3, అంతేనా కదా? అవునా కదా? మరి తరం అంటే ఏంటో నీకు తెలవాలి. ఎంతమంది ఉన్నారు నీకు తెలవాలి కదా? అవునా? ఒకసారి రివిజన్ చేసుకోండి. ఎంతమంది ఉన్నారు అంటే, నా తరపున, నా తండ్రి తరపున ఎంతమంది ఉన్నారు, నా తల్లి తరపున ఎంతమంది ఉన్నారు, తల్లికి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు, అవునా, వాళ్ళకున్న బిడ్డలు ఎవరు, అవునా, ఇట్లా అన్నీ చూస్తే ఎంతమంది ఉన్నారు నీకు బంధువులు అందరూ కూడా ఏమవుతుంది చెప్పండి? అర్థమవుతుంది. కనుక ఒకసారి చిన్న రివిజన్ చేసుకోండి, ఎంతవరకు ఉన్నారో ఎంతమంది ఉన్నారో, అవునా కదా? మన బంధు బలగం ఎంత ఏం చేస్తుంది చెప్పండి? తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే అలాంటి ఆలోచన అంటే దేవుడు కోరుకున్న విధంగా ఎప్పుడైతే మన జీవితం ఉంటుందో, ఆ జీవితాన్ని బట్టి కుటుంబాలన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? ఆశీర్వదించబడతాయి. కాబట్టి ఎప్పుడైతే మనం మంచి నడవడిక కలిగి ఉంటామో, మన తరంలో ఏం చేస్తుంది చెప్పండి? అవతలి తరానికి మనం ఒక మంచి దారి చూపిన వారికి అవుతాం. కాబట్టి ప్రతి విషయాల్లో కూడా ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి చెప్పండి? మనం చాలా విషయాలు ఏంటంటే, నా వంశం అంటారు కదా, వంశవృక్షం కదా, ఆ వంశవృక్షాన్ని కాపాడాలంటే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? అందుకే దావీదు గురించి రాస్తే ఏంటంటే, దావీదు ఏంటంటే వేరు చిగురు యేసుక్రీస్తు, అవునా కదా? అవునా? అబ్రహాము కుమారుడు అని పిలువబడ్డాడు, అవునా? ఇట్లా అన్నీ అంటే ఒక తరాన్ని గురించి గుర్తు చేయాలంటే తరానికి ఏముంటుంది చెప్పండి? మూల పురుషుడు అనేవాడు ఉంటాడు. కాబట్టి నీ నుంచే స్టార్ట్ అవుతుందా, తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందా అనేది మనకు తెలవాలంటే ఏమవుతుంది చెప్పండి? దేవునిలో మనం ఎలా ఉన్నాము, ఏ విధంగా దేవునితో మనం సహకరించగలుగుతున్నాము, అవునా కదా? వాటి అన్నింటిని ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో, ఆ విషయాన్ని బట్టి ఏం చేస్తాం? మన తరం అనేది మనకు నిలవబడుతుంది, మన తరంలో మన పేరు అనేది ఉంటుంది. కాబట్టి దేవుని గ్రంథంలో
ఎలా ఉంది మన పేరు అనేది. అవునా కదా, దేవుడు అన్ని పేర్లు రాసుకుంటాడు. కానీ ఏంటంట, మనకు ఆదికాండంలో చూస్తే ఈ 10 తరాల్లో ముఖ్యమైన వ్యక్తులు ఎవరెవరు ఉంటారు చెప్పండి. అవునా కదా, 10 తరాలను మనం చెప్పుకున్నాం కదా. 10 తరాల్లో కూడా ఏమవుతుంది చెప్పండి, ముఖ్యమైన వ్యక్తులుగా కొంతమంది ఉంటారు. అవునా కదా, దాంట్లో ఆదాము, షేతు, అవునా కదా, నోవాహు, ఎనోషు, అంటే కొద్దిగా మూల పురుషులు. అంటే ఒక 4-5 మాత్రమే, ఒక 20 తరాల్లో చూసుకుంటే ఒక 4-5 పేర్లు మాత్రం ఏం చేస్తారు చెప్పండి, గొప్పగా వినబడగలుగుతాయి. అవునా కదా, రైట్. అయితే ఎంతోమంది ఉన్నలో మరి మన పేరు అనేది ఎలా వినబడుతుంది చెప్పండి. అవునా కదా, అబ్రహాం తరంలో చాలామంది వచ్చు. అవునా కదా, కానీ ఏంటంటే అబ్రహాం ఒక్కడేమయ్యాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. అవునా, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దావీదు తరంలో చాలామంది వచ్చు, కానీ దావీదు ఒకడు ఏమైపోయాడు, దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు అయిపోయాడు. అంటే ఇట్లా చాలామందిని చూస్తే ప్రతి తరంలో కూడా ఏం చేస్తాడు దేవుడు, ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, ఎవరో ఒకరిని ఎన్నుకుంటాడు. అవునా కదా, ఎవరో ఒకరి ద్వారా తన పని జరిగించాలనుకుంటాడు. కాబట్టి నీ ద్వారా జరిగించినప్పుడు నువ్వు ఏం చేయాలి, దాన్ని చేయాలి. ఒకవేళ నువ్వు చేయకుండా ఏమవుతుంది, దేవుని సంకల్పం మాత్రం ఆగదు, నీ నెక్స్ట్ తరానికి ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి అట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి మన తరం వారికి మనం ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, సేవ చేసే విధంగా మన బ్రతుకు జీవితం అనేది ముందుకు తీసుకురావాలి. వచ్చే ఆదివారం ఏం చేయాలి, మీరు ఏం చేయాలండి, ఫస్ట్గా ఏం చేయండి, అసలు మీకు బంధువులు ఎవరు, మీ చుట్టాలు ఎవరు, ఎంతమంది ఉన్నారో ఫస్ట్ ఏం చేయండి, ఫోన్లు చేసి తెలుసుకోండి. అవునా కదా, చాలా వరకు మనకు కూడా ఎవరు తెలియకుండా వచ్చు బంధువులు. అవునా కదా, ఎంతమంది తెలిసి చెప్పండి మీకు, సుమారుగా ఎంతమంది తెలుసండి. అవునా కదా, గట్టిగా కొంతమంది తెలుసా లేదా. ఒకసారి అందరితో కూడా కలిసి మాట్లాడి మనస్ఫూర్తిగా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది కుటుంబ సభ్యులు. అవునా కదా, అంటే దేవునికి ఉన్న సంకల్పం ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రభువులో ఉంటామో ప్రతి ఒక్కరితో కూడా ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, ఆ ప్రేమ, సహవాసము, ఆ మాధుర్యం అనేది ఉండాలి. అవునా కదా, లోకంలో కదా ఏకుండా తెలియదు. అవునా కదా, ఏదో అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు, బాగున్నారు అంటారు, వాళ్ళ అవసరాలు తెచ్చేసుకుంటారు. మరలా ఎప్పుడు అవసరం పడ్డప్పుడు ఏం చేస్తారు, మరలా ఫోన్ చేస్తారు. అవునా కదా, లోకంలో ఉన్నోనికి నీకు తేడా ఉంటుంది చెప్పండి. అవునా కదా, చాలా సందర్భాల్లో కొద్దిగా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏమైపోయిందంటే వాట్సాప్ అనేది ఇప్పుడు చాలా విరివిగా అవునా కదా, ఒక ఫ్యామిలీకి అనేది సపరేట్గా గ్రూప్, ఆ ఫ్యామిలీ వరకు ఏం చేయాలి దాంట్లో డిస్కషన్స్. అవునా కదా, కాబట్టి ఏంటంటే ఒకసారి రివైండ్ చేసుకోండి, మీకు కూడా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. అవునా కదా, వాళ్ళకున్న కష్టాలు ఏంటి, నష్టం ఏంటి ఒకసారి మాట్లాడితే ఏమవుతుందో చెప్పండి, ఏమవుతుంది, మనకు కూడా వాళ్ళ పలికిరించినట్టుగా ఉంటుంది. మనకు కూడా తర్వాత ఎన్ని తరాలు ఉన్నాయో తెలుస్తుంది. అంటే మన తరం నుంచి అయినా రాసుకుంటే నెక్స్ట్ ఎన్ని తరాలు అవుతాయో మనకి ఏం చేస్తుంది చెప్పండి, తెలుస్తుంటుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకొని దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో ఆ మాటల అనుసారంగా బ్రతకాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తాను.